విద్యార్థులారా, విద్యార్థికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం శ్రవణం, అంటే వినటం. ఎంత శ్రద్ధగా మీరు వింటారనే దాన్ని బట్టి మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మాట్లాడటము రోజు మాట్లాడుతూ ఉంటారు. క్లాస్ రూములో మీరు వినే విషయాన్ని బట్టి అది మీ మెదడులోకి ప్రవేశిస్తుంది. మీరు వినకపోతే వేలు పెట్టి ప్రైవేట్ పాఠశాల చదివినా, లక్షలు పెట్టి ఇంకా కార్పొరేట్ పాఠశాల చదివినా, వినగలిగిన శక్తి మీలో లేకపోతే అదంతా గంగల పోసిన పన్నీర్లాగా మారిపోతుంది. ఏ గ్రేట్ లిజనర్ కెన్ బి ఏ గ్రేట్ స్పీకర్ అని ఆంగ్లంలో ఒక మాట ఉన్నది. మంచి శ్రోత మంచి వక్త అవుతాడని దాని అర్థం. మీరు ఎప్పుడైతే శ్రద్ధగా వినగలిగిన శక్తి మీకు వస్తుందో మీ జీవితాన్ని మీరు నిర్ణయించుకోగలుగుతారు. ఆ శక్తి లేనప్పుడు మీ జీవితంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా విజయం మీ దగ్గరికి రాదు, అపజయమే మిమ్మల్ని వెంటాడుతుంది. మీరు అపజయం పాలవుతారు. కనుక ఈ వయసులో మీరు వినటం నేర్చుకోనకపోతే ఇంకా ఏ వయసులో కూడా మీరు వినలేరు. తప్పనిసరిగా ఒక విద్యార్థికి ఉండవలసిన లక్షణం అది. విన్న తర్వాత విన్న విషయాన్ని తిరిగి చెప్పగలగాలి. మీ స్కూల్లో టీచర్ క్లాసులో అది సోషల్ స్టడీ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, మ్యాథమెటిక్స్ అయినా, తెలుగు అయినా, హిందీ అయినా, ఏదైనా, ఇంగ్లీష్ అయినా, మీ టీచరు చెప్పిన విషయాన్ని మీరు శ్రద్ధగా విన్నప్పుడే తిరిగి దాన్ని మాట్లాడగలగాలి. ఇది రెండో లక్షణం ఉండాలి మీకు తప్పనిసరిగా. మాట్లాడటం అంటే ఒకరు మాట్లాడుతుంటే దాన్ని డిస్టర్బ్ చేసే మాటలు కాదు, అందరూ వినసొంపుగా మాట్లాడటం, మంచి భాషతో మాట్లాడటం. ఉపన్యాస కళ అంటారు దీన్ని. ఉపన్యాసించడం అనేది అందరికి సాధ్యం కాకపోవచ్చు, అది కూడా ఒక కళ. డ్యాన్స్ చేయటం అందరికీ రానట్లే, పాట పాడటం అందరికి చేత కానట్లే, ఉపన్యాసించడం కూడా ఒక కళ. ఆ కళని మీరు ఎప్పుడైతే పెంపొందించుకుంటారో భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మన ఊళ్ళలో చెప్తూ ఉంటారు, నోరు మంచిదవుతే ఊరు మంచిదవుతుంది అని దాని అర్థం. ఈ నోరు మంచిదవుతే ఊరు మంచిదవుతుందంటే కాదు, నోటి నుంచి సువాసన రావటం అని దాని అర్థం కాదు. నోరు మంచిదంటే మంచి మాట రావటము అని అర్థం. బూతు మాట్లాడకుండా, అపశబ్దం అంటే తప్పుడు శబ్దం మాట్లాడకుండా, మంచి భాషని, సుకుమారమైన భాషని, సౌందర్యవంతమైన భాషని, అందమైన భాషని మాట్లాడటం. మనం అందంగా ఉండటం కాదు, మన నోటి నుంచి అందమైన భాష రావటం. ఎప్పుడైతే మీ నోటి నుంచి అందమైన భాష వస్తుందో అప్పుడు మీ మాట బాగుంటుంది, మీ ఉపన్యాస కళ బాగుంటుంది. మీ ఉపన్యాస కళను చూసి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నా, మినిస్టర్ ఉన్నా, సెక్రటరీ ఉన్నా, ఇంటర్వ్యూ బోర్డులో ఎవరున్నా సరే మీ మంచి మాటను చూసి మీకు ఉద్యోగం ఇస్తారు. అందుకే వినటం ఎంత ముఖ్యమో మాట్లాడటం కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటి మధ్య, వినటము మాట్లాడటం అనే రెండింటి మధ్య చదవటము రాయటం అనే ఇంకో రెండు లక్షణాలు ఉంటాయి. చదవటం అనేది మీ జీవితానికి చాలా ముఖ్యమైనది. ఎంత బాగా చదువుతారో అంత బాగా మాట్లాడగలుగుతారు. చదవకపోతే మాట్లాడలేరు. ఏం మాట్లాడతారు? చూసిన సినిమా గురించి మాట్లాడాలన్నా, ఒక సినిమా చూసిన తర్వాత ఆ సినిమాని ఇతరులకి వినసొంపుగా చెప్పాలంటే కూడా అది మాట్లాడడం రావాలి. ఆ సినిమాని బాగా చెప్పగలగాలంటే మీరు బాగా వినగలిగి ఉండాలి ఆ సినిమాని. అందుకోసమే మాట్లాడటము, వినటము, వీటి మధ్య చదవటం అనేది చాలా ముఖ్యం. చదివిన వాళ్ళే గొప్ప వాళ్ళు అయ్యారు ఈ ప్రపంచం. ఇక్కడ కూర్చున్న ఈ పిల్లలు ఇంకొక 10 ఏళ్ల తర్వాత, మీరు ఇప్పుడు 10th 2 ఏళ్ల తర్వాత, ఇంటర్మీడియట్ 3 ఏళ్ల తర్వాత, డిగ్రీ 2 ఏళ్ల తర్వాత పీజీ, 7 సంవత్సరాల కాలంలో మీరు ప్రొఫెసర్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, డిఈఓ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు ఏమవుతారు అనేది ఊహించలేము. మీలాగా నేను, నిజానికి మీరందరూ 1 2 3 4 5 6 ఇట్లా చదువుకుంటూ వచ్చారు. నా ప్రవేశమే నేరుగా 5వ తరగతి, నేను బడికి వెళ్ళటమే 5వ తరగతిలో మొదలైంది. ఎలా సాధ్యం? నేను రాత్రిపూట స్కూల్లో చదువుకున్నాను. మీలాగా ఒక అందమైన ప్రపంచం లేదు నాకు, ఒక అందమైన బాల్యం లేదు మీలాగా. ఎందుకు లేదు అని అంటే అది నా కుటుంబ పరిస్థితి, నా ఆర్థిక పరిస్థితి. పగలంతా పశువులు కాయాలి, రాత్రిపూట బడిలో చదువుకోవాలి. ఆ రోజులో వయోజన విద్య ఉండేది. వయోజన విద్య అంటే వయసు మీరిన వాళ్ళకి అని అర్థం. కానీ నేను బాల్యంలో ఉన్నవాడిని వెళ్ళి నేర్చుకున్నాను అక్కడ. 4వ తరగతి వరకు నా చదువంతా వయోజన విద్యనే, రాత్రిపూట పాఠశాల. 5వ తరగతిలోకి నేరుగా ప్రవేశించారు. 5వ తరగతిలోకి ప్రవేశించిన తర్వాత ఇక నేను వెనుదిరిగి చూసుకునే అవకాశం లేదు. ఆ రోజుల్లోనే గవర్నమెంటు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ప్రవేశపెట్టింది. దాంట్లో నాకు సీట్ రావటం మూలంగా, ఆ గురుకుల పాఠశాలలో చదువుకోవటం మూలంగా ఆ చదువు నన్ను ఎక్కడికి నడిపించింది?
ఉస్మాన్ యూనివర్సిటీ వరకు నడిపించింది. ఆనాడు నాకు చదువు చెప్పిన నా టీచర్ అనుకున్నాడా నేను ఇవాళ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ అవుతానని అనుకున్నాడా ఆయన? ఏ టీచర్ అనుకొని ఉండడు. డిగ్రీ వరకు పీజీ వరకు నాకు చదువు చెప్పిన ఏ పంతులు కూడా నేను ప్రొఫెసర్ అవుతానని అనుకొని ఉండకపోవచ్చు. కొద్దిమంది ఇంటర్మీడియట్లో నేను ఏపీఆర్ చేసిలో చదువుతున్నప్పుడు లెక్చరర్లు చెప్పారు, నీవు ఐఏఎస్ అవుతావురా, నీవు హైదరాబాద్కి వెళ్ళి నిజాం కాలేజీలో డిగ్రీ చదువుకోవాలన్నారు. వాళ్ళ కోరిక అది, నేను ఐఏఎస్ అవుతానని వాళ్ళ కోరిక. అట్లా నేను నిజాం కాలేజీకి వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్నది కాలేకపోయాను, నేను ఇవాళ ప్రొఫెసర్ని అయ్యాను. ఇప్పుడు ఇవాళ మీ టీచర్లు మీకు పాఠం చెప్పే మీ టీచర్లు మీరు ఏమవుతారో తెలియదు, ఊహించలేరు ఎవరైనా. కనుక ఒక మంచి భవిష్యత్తు మీకు ఉంది. మీ తల్లిదండ్రులు చాలా కష్టపడతారు, పూలు అమ్ముకోవచ్చు, పళ్ళు అమ్ముకోవచ్చు, రోజు పని చేయవచ్చు, రోడ్లు తల్లిదండ్రులు ఉంటారు. బహుశా గవర్నమెంట్ స్కూల్కి ధనవంతుల పిల్లలు వస్తారని నేను అనుకోను. ధనవంతులే కాదు, సామాజిక నిర్మాణం పరంగా చూస్తే గవర్నమెంట్ స్కూళ్ళకి ఎవరు వస్తారు? ఎస్సీలు వస్తారు, ఎస్టీలు వస్తారు, బీసీలలో కొన్ని కులాలు వస్తారు. బహుశా ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లల్లో ఈ 100-150 మంది పిల్లల్లో పై కులాల వాళ్ళు ఉన్నారని అయితే నేను అనుకోను. ఏ గవర్నమెంట్ పాఠశాలలో లేరు. ఇక్కడున్న పిల్లలారా, మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు మీకోసం కష్టపడి పనిచేస్తున్నారు. ఒక్కొక్కసారి కన్నీళ్లు కూడా ఒలుస్తారు, ఒక్కొక్కసారి నెత్తులు కూడా ఈ నేల మీద పోస్తారు మీకోసమే. మా పిల్లలు బాగా చదువుకోవాలని, వాళ్ళు మంచి ఉద్యోగాల్లోకి రావాలని, వాళ్ళు ప్రయోజకులు కావాలని, మంచి ఉద్యోగం చేస్తే రేపు మా భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళు కళ్ళగంటున్నారు. మరి ఆ కళని మీరు కళ్ళలు చేస్తారా? ఆ కళని మీరు నిరూపిస్తారా? ఆలోచించండి. ఎందుకంటే ఎవరి జీవితమైనా ఎప్పుడో ఒకసారి మారవలసిందే. ఆడుతాం, పాడుతాం, తిరుగుతాం, ఇదంతా జీవితంలో ఉండాలి, ఎంజాయ్ ఉండాలి. కానీ ఎంజాయ్ మాత్రమే జీవితం అయితే ఆ జీవితం దేనికి పనికిరాదు. ఎంజాయ్తో పాటు మీరు చదవాలి. చదివిన వాళ్ళు డాక్టర్ అంబేద్కర్ గురించి గుర్తు చేసుకుంటాం, గాంధీ గురించి గుర్తు చేసుకుంటాం, అబ్దుల్ కలాం గురించి గుర్తు చేసుకుంటాం. ఈ పెద్దవాళ్ళందరినీ ఎందుకు గుర్తు చేసుకుంటాం? వాళ్ళు బాగా చదివారు కదా, గుర్తు చేసుకుంటాం. రేపు మీ పేరు, ఈ చరిత్రలో మీ పేరు ఎప్పుడో ఒకసారి గుర్తు చేసుకోవాలి కదా. పుట్టామా, పెరిగామా, మరణించామా, ఇది అందరూ చేస్తూ ఉంటారు. అంబేద్కర్ని ఎందుకు గుర్తు చేసుకుంటాం? 135 సంవత్సరాలు ఆయన పుట్టినది 135 సంవత్సరాలు అయింది, అయినా గుర్తు చేసుకుంటున్నాం. అబ్రహాం లింకన్ అయినా గుర్తు చేసుకుంటున్నాం. ఇప్పటికీ మీ సోషల్ స్టడీలో మీరు చదువుకునే పాఠాలు, తెలుగులో మీరు చదువుకునే పాఠాలు, ఇంగ్లీష్లో మీరు చదువుకునే పాఠాలు, ఆ పాఠాలు రాసిన వాళ్ళందరినీ ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళు బాగా చదువుకున్నారు, మంచి పుస్తకాలు రాశారు, గొప్ప వాళ్ళు అయ్యారు కనుక గుర్తు చేసుకుంటున్నారు. అందుకే వినటము, మాట్లాడటము, ఈ మధ్యన ఉండే చదవటం అనేది, చదువును ప్రేమించండి, అక్షరాలను ప్రేమించండి. అక్షరం అమ్మఒడి లాంటిది, అది లాలిస్తుంది, అది పాలిస్తుంది. అక్షరం అమ్మఒడి లాంటిది. అమ్మ ఎంత ప్రేమగా చూస్తుందో మీరు అక్షరాన్ని ఒక్కసారి మీ మునివేళ్లతో ముద్దాడండి, మీ జీవితంలో భాగం చేసుకోండి. అక్షరం మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ఆ అక్షరాన్ని ఒడుపుగా ఉపయోగించే శక్తి కావాలి. ఈ వినటము, మాట్లాడటము, చదవటంతో పాటు మీకు రాసే శక్తి కూడా చాలా ముఖ్యమైనది. రాతనే చివరికి మిగులుతుంది. ఎన్ని చెప్పినా రాతనే మిగులుతుంది. మనం మాట్లాడామనుకోండి, ఉపన్యాసం వాయుపురాణం అవుతుంది. నేను ఇప్పుడు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడతాను, గాలిలో కలిసిపోతుంది. విన్న వాళ్ళు కొన్ని గుర్తించుకుంటారు. కానీ రాతనే చిట్ట చివరికి మెలుగుతుంది. రాజు మరణించెనొక తార రాలిపోయి, సుకవి మరణించెనొక తార గగనమెక్కి. రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకల యందని గుర్రంజేశ్వర రాశాడు. కవి రాసింది ప్రజల నాలుకల యందు జీవిస్తుంది. రాజు మరణించవచ్చు, వాడు ఎవరికి గుర్తున్నాడు? ఈ హైదరాబాద్ రాష్ట్రానికి బూరుల రామకృష్ణరావు మొదటి ముఖ్యమంత్రి. మీలో ఎంతమందికి తెలుసు? తెలియదు. కానీ నన్నయ్య మీ అందరికి తెలుసు. 1000 సంవత్సరాల కిందట పుట్టిన నన్నయ్య మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మీ పుస్తకంలో పాఠంగా ఉన్నాడు. పాఠంగా ఎందుకున్నాడు? ఆయన కవిత్వం రాశాడు కనుక పాఠంగా ఉన్నాడు. శ్రీశ్రీ తెలుసు, గురిజాడ అప్పారావు తెలుసు. ఎందుకు? వాళ్ళు పుస్తకం రాశారనక, కవిత్వం రాశారనక మీకు తెలుసు. రాతనే చిట్ట చివరికి మిగులుతుంది. రాసిన వాడే గొప్పవాడవుతాడు. అందుకే శ్రద్ధగా వినండి, బాగా చదవండి, మంచిగా మాట్లాడండి, గొప్పగా రాయండి. ఇవి 4 నైపుణ్యాలు అంటారు. మీ సార్లందరూ వాళ్ళు బీఈడీ చేసినప్పుడు వీటిని నేర్పిస్తారు. ఈ నైపుణ్యాలు సార్లకు ఉండడమే కాదు, సార్ల నుంచి నైపుణ్యాలు, మేడమ్స్ నుంచి నైపుణ్యాలు ఎవరికి రావాలి? పిల్లలకు రావాలి. అప్పుడే మనం సరిగ్గా తరగతి గది 4 గోడల మధ్య దేశ భవిష్యత్తును నిర్మాణం చేస్తున్నట్లు లెక్క. వచ్చామా, పాఠం చెప్పామా, ఇంటికి వెళ్ళిపోయామా కాదు టీచర్ అంటే. టీచర్ మమేకమై పాఠం చెప్పినప్పుడే విద్యార్థిని ప్రభావితం చేయగలం. సాధారణ టీచర్లు ఉంటారు,
పుస్తకం చూసి చదువుతారు. మామూలు టీచర్లు ఉంటారు, చూసి చదివి కొద్దిగా విశ్లేషిస్తారు. కానీ ఉత్తమ ఉపాధ్యాయులు ఉంటారు. ఉత్తమ ఉపాధ్యాయులు అంటే గవర్నమెంట్ ఇచ్చే అవార్డు గురించి చెప్పట్లేదు నేను. గవర్నమెంట్ ఇచ్చే అవార్డు ఎట్లా వస్తుందో మీ అందరికీ తెలుసు. వాళ్ళు కాదు ఉత్తమ ఉపాధ్యాయులు. క్లాస్ రూములో తన నడవడికతో, తన పాఠముతో, తన మాటతో, తన ప్రవర్తనతో, తన కట్టుతో, తన బొట్టుతో తరగతి గదిని ప్రభావితం చేసిన వాళ్ళే ఉత్తమ ఉపాధ్యాయులు అవుతారు ఎప్పుడైనా. ఆ ఉత్తమ ఉపాధ్యాయులుగా మారటం మన జీవితానికి అంతిమ లక్ష్యం. అదే అల్టిమేట్ గోల్ కావాలి టీచర్కి. విద్యార్థిని క్లాస్ రూమును ప్రేమించిన టీచరే ఈ ప్రపంచంలో గొప్ప టీచర్. సావిత్రిబాయి పూలే ఎన్ని అడ్డంకులు ఎదురైనా పిల్లల్ని ప్రేమించింది. స్కూల్లో పాఠం చెప్పుదామని వెళుతూ ఉంటే పేడ నీళ్ళు తీసుకొచ్చి చల్లారు, బురద నీళ్ళు తీసుకొచ్చి చల్లారు, అడ్డుపడ్డారు. అయినా సావిత్రిబాయి పూలే ఎక్కడ వెనకడుగు వేయలేదు. పిల్లలకి, అమ్మాయిలకి పాఠం చెప్పాలని సరిగ్గా 1848లో అంటే 180 సంవత్సరాల కిందట ఈ దేశంలో పిల్లలని ప్రేమించి పాఠం చెప్పడం కోసం ప్రయాణించి ఏటికి ఎదురీది పాఠం చెప్పింది గనక, తీర్చిదిద్దింది గనక, మొదటి భారతదేశంలో టీచర్గా మారింది గనక సావిత్రిబాయి పూలేను మనం గుర్తు చేసుకుంటున్నాం. ఉత్తమ ఉపాధ్యాయురాలంటే ఈ దేశంలో సావిత్రిబాయి పూలే మనకు ఒక ఆదర్శం. అందుకే సావిత్రిబాయి పూలే జీవితం ఎట్లున్నదో మన జీవితం టీచర్లుగా ఈ సమాజానికి మనం అంకితమైపోవాలి. అంకితమై పాఠం చెప్పినప్పుడే మన దగ్గరికి వచ్చే పిల్లలు. అబ్రహాం లింకన్ తన పిల్లలకి పాఠం చెప్పే టీచర్కి ఒక లేఖ రాశాడు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉండి ఒక లేఖ రాశాడు. ఏమని రాశాడంటే, పిల్లలు పువ్వులు లాంటి వారు, పిల్లలు తెల్ల పేపర్ లాంటి వారు. పిల్లలు మీ దగ్గరికి వస్తారు, గారబం చేయండి, ముద్దు చేయండి, అనునయించండి. కానీ ఎక్కువగా గారబం చేస్తే పిల్లలు చెడిపోతారు. ఈ ప్రపంచం తెలియదు, జీవితం తెలియదు. అట్లా ప్రేమిస్తూనే పిల్లలకి పాఠం చెప్పండి. ఎట్లా తయారు చేయండి అంటే, ఇనుమును వేడి చేసిన తర్వాతనే ఆ ఇనుము వివిధ రూపాల్లోకి వెళుతుంది. ఆ వేడి చేసిన ఇనుము మీద ఒక సుత్తి దెబ్బ వేసిన తర్వాత అది భిన్నమైన రూపాల్లోకి వెళ్తుంది. కనుక మీరు ప్రేమించిన మీ పిల్లల్ని ఇనుము మీద దెబ్బ వేసినట్లే వాళ్ళ జీవితాన్ని కూడా తీర్చిదిద్దండి అని అబ్రహాం లింకన్ తన పిల్లలకి పాఠాలు చెప్పే టీచర్కి లేఖ రాశాడు. అట్లాంటి టీచర్లుగా మనం మారినప్పుడు, రూపొందినప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా మారుతాయి. మారుతాయి. తల్లిదండ్రుల జీవితాల్లో, ఆలోచనలో ఎందుకు మార్పు వచ్చింది ఒక్కసారి మనం కూడా ఆలోచిస్తే ప్రభుత్వ విధానంలో మార్పు వచ్చింది. ఎందుకు? ప్రభుత్వ పాఠశాలను దెబ్బతీస్తేనే ప్రైవేటు పాఠశాలలు బాగుపడతాయి. కనుక ప్రైవేటు పాఠశాలలు ఎమ్మెల్యేలవి, ఎంపీలవి, మంత్రులవి, ప్రైవేట్ స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలు వచ్చేసాయి. అందుకే వాళ్లకు లాభం రావడానికి వాటి ప్రోత్సహించారు, వీటి మీద దెబ్బ కొట్టారు. సేమ్ టైం గవర్నమెంట్ పాఠశాలలో టీచర్లు పాఠం చెప్పరు అనే ఒక అపవాదు కూడా మనం వీనికి వచ్చింది. టైంకు రారు అనే ఒక అపవాదు మీద మనం వీనికి వచ్చింది. ఇది అపవాదేనా, ఏమైనా వాస్తవం ఉన్నదా ఆలోచించుకోవాలి. మనల్ని మనం విమర్శించుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ సమాజాన్ని మార్చగలం, నైపుణ్యమైన పాఠం చెప్పగలం. మళ్ళీ తిరిగి ప్రభుత్వ పాఠశాలలకి ఒక పునర్వైభవం రావాలంటే మనలో కూడా మార్పు రావాలి. ఆ మార్పు రావడానికి ప్రాసెస్ ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలి. ఇక తల్లిదండ్రులు కూడా ఉంటారు, ఇక్కడ ఉంటారు. తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని మీరు కన్నారు, పెంచి పెద్దగా చేశారు, పాఠశాలకు తీసుకొచ్చారు. ఒక విద్యార్థిని తీర్చిదిద్దే మొట్టమొదటి కేంద్రం ఏమిటంటే కుటుంబమే. కుటుంబం మొట్టమొదటి కేంద్రం. కుటుంబం సరిగ్గా లేకపోతే విద్యార్థి తయారు కాడు. కుటుంబం సరిగ్గా లేకపోతే వాళ్ళ జీవితం, వాళ్ళ భవిష్యత్తు సరిగ్గా నిర్మాణం కాదు. ఎక్కడైతే కుటుంబం డిస్టర్బ్ అవుతుందో ఆ ప్రభావం వాళ్ళ వినబడుతుంది. ముఖ్యంగా తండ్రులారా, మీరు బాధ్యతగా ఉండండి, మీరు క్రమశిక్షణతో ఉండండి. మీరు ఇంటికి తాగి రాకండి. మా తండ్రి తాగి వస్తున్నాడని విద్యార్థి మీద ప్రభావం పడితే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, మీ ఇంట్లో మీ పిల్లలు ఉన్నప్పుడు మీరు తాగకండి. పిల్లలు లేనప్పుడు కూడా తాగకండి. తాగటం అనేది మన జీవితానికి ఏమి ఇచ్చేది లేదు. దానివలన ఆరోగ్యం చెడిపోతుంది, దానివలన అనారోగ్యం వస్తుంది, రోగగ్రస్తం అవుతాం, హాస్పిటల్లో పడతాం, సంపాదించిన డబ్బులన్నీ వృధాగా హాస్పిటల్లో పెడతాం. ఏం లాభం దానివలన? కనుక మీరు తాగకండి. మీ పిల్లల పట్ల, మీ పిల్లల దృష్టిలో చిన్న చూపు తెచ్చుకోకండి. మీరు బూతులు మాట్లాడకండి. ఇంట్లో మీ భార్యతో అయినా, పిల్లలతో అయినా, బంధువులతో అయినా, పక్కవారితో అయినా
సంస్కారవంతమైన భాష నేర్చుకోండి, సంస్కారవంతమైన భాషను ప్రయోగించండి. మీరు మాట్లాడే భాషనే మీ పిల్లల మీద ప్రభావం పడుతుంది. ఇవాళ పిల్లలు పాఠశాలకు వచ్చినాక, కళాశాలకు వచ్చినాక వాళ్ళు మాట్లాడే భాష సరిగ్గా లేకపోతే ఎలాంటి సంస్కారవంతులు అవుతారో ఆలోచించండి. ఎదుటి వాళ్ళను ప్రేమించండి, నేర్పించండి. అమ్మాయిలని గౌరవంగా చూడటం నేర్పించండి. ఆ అమ్మాయి మీ ఇంట్లో ఉండే మీ బిడ్డ కావచ్చు, మీ చెల్లి కావచ్చు, లేదా బయట స్కూల్లో ఉండే క్లాస్మేట్ కావచ్చు, ఎవరైనా సరే అమ్మాయిలని సరిగ్గా గౌరవించడం ఇంట్లోనే మొదలు కావాలి. తల్లిదండ్రులు చెప్పాలి. దానితో పాటు మీ డబ్బును వృధా చేయకండి. మీరు కష్టపడి సంపాదించే డబ్బు, మీ చేతుల్లో ఉండే డబ్బు, రోజు పనిచేస్తే 500,000 రూపాయలు వస్తుంది. ఈ 500,000 రూపాయలను మీరు పెళ్లిళ్ళ పేరు మీద, పేరంటాల పేరు మీద, జాతరల పేరు మీద, దేవుళ్ళ పేరు మీద, పండగల పేరు మీద, పబ్బాల పేరు మీద, బర్త్డేల పేరు మీద తగలేస్తున్నారు. ఏమొస్తుంది దాని వలన? డబ్బును ఆదా చేయండి. ఆదా చేసే గుణం మీ నుంచి మీ పిల్లలకి నేర్పించండి. ఈ ఆదా చేయటం మూలంగా మీరు ఖర్చు పెడితే ఆ డబ్బు ఎవరి చేతిలోకి వస్తుంది? దోపిడీదారుల చేతిలోకి వస్తుంది, పెట్టుబడిదారుల చేతిలోకి వస్తుంది, వ్యాపారస్తుల చేతిలోకి వస్తుంది. మీ డబ్బును మీరే మీ చేతుల్లో పెట్టుకుంటే, 1,00,000 రూపాయలు మీ చేతుల్లో ఉంటే తులం బంగారం కొని పెట్టండి. ఇవాళ బంగారం ఎట్లా మారిపోతుందో చూడండి. 5 సంవత్సరాల తర్వాత ఈ తులం బంగారం 1,50,000 అవుతుంది. 50,000 మీకు ఎట్లా వస్తాయి? రేపు మీ బిడ్డకు పెళ్లి చేయాలంటే, ఒక తాలిబొట్టు చేయించాలంటే తులం బంగారం కొనలేని పరిస్థితుల్లో మీరుంటారు. 2 లక్షలకి తులం బంగారం అయితే ఎక్కడ 2 లక్షలు పెట్టి మీరు బంగారం కొనగలుగుతారు? ఇవ్వాలని ఆదా చేయటం మొదలు పెట్టండి. మీ పిల్లలకు కూడా అది నేర్పించండి. కనుక కుటుంబం ఎట్లా ఉంటే పిల్లలు అట్లా ఎదుగుతారు. కుటుంబం నుంచి స్కూల్కి వస్తారు, స్కూల్లో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వింటారు. ఆ తర్వాత వాళ్ళ భవిష్యత్తు నిర్మాణం చేసుకుంటారు. మీ భవిష్యత్తు తరగతి గది 4 గోడల మధ్య అంటే అది ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటుందని ఆలోచించండి. ఇక్కడ కూర్చున్న మీ టీచర్లు ఎవరు మామూలు టీచర్లు కాదు. కేవలం డిగ్రీ చేసి, బీఈడీ చేసి ఇక్కడికి రాలే. డిఎస్సి అనే ఒక ఎగ్జామ్కు పోటీ పడ్డారు. ఆ డిఎస్సి అనే ఒక ఎగ్జామ్కి ఒక్క ఉద్యోగం ఉంటే కనీసం ఒక్క ఉద్యోగానికి 30 నుంచి 40,000 మంది పోటీ పడితే 40,000 మందిలో ఒక్కరు మాత్రమే నెగ్గి ఇవాళ టీచర్ అయి మీ ముందుకు వచ్చారు. ఎంత ప్రతిభావంతులో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎంఏ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంఫిల్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఉస్మానియాలో సీట్ రావాలంటే ఒక సబ్జెక్టు కోసం 10,000, 15,000 మంది సీట్ ఎగ్జామ్ రాస్తే అందులో ఒకరికి మాత్రమే సీట్ వస్తుంది. అట్లా సీట్ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కనుక ప్రతిభావంతమైన ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు మీరు వినండి, శ్రద్ధగా వినండి, మీ జీవితాన్ని రూపొందించుకోండి. నేను ఈ మధ్యకాలంలో లాస్ట్ ఇయర్ ఉత్తరాంచల్ వెళ్ళాను. ఉత్తరాంచల్లో ఐఏఎస్లకు ట్రైనింగ్ ఇచ్చే ఆ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాను. ఆ సెంటర్కి వెళ్ళి చాలామంది కొత్తగా ఐఏఎస్ ట్రైనీలు ఉన్నారు, ఒక 40 మంది. వాళ్ళతో మాట్లాడాను. మాట్లాడినప్పుడు ఒక ఫస్ట్ ర్యాంక్, దేశంలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అమ్మాయితో మాట్లాడాను. ఆ అమ్మాయికి తల్లి లేరు, తండ్రి లేరు, ఇద్దరు చనిపోయారు, ఆర్ఫన్. ఇద్దరు తల్లి తండ్రి లేని అమ్మాయి, వేరే వాళ్ళు సహాయం చేస్తే చదువుకున్న అమ్మాయి భారతదేశంలో ఐఏఎస్లో మొట్టమొదటి ర్యాంకు కొట్టింది. మీరు ఆలోచిస్తే మొన్న గ్రూప్ 1 రిజల్ట్ వచ్చింది. గ్రూప్ 1 రిజల్ట్లో 7వ ర్యాంకు 8వ ర్యాంకు వచ్చింది ఒక అమ్మాయికి. సూర్యాపేట దగ్గర, కోదాడ దగ్గర ఒక విలేజ్. ఎరుకల కుటుంబంలో పుట్టింది. చదువుకు దూరమైన కుటుంబం, ఎరుకల కుటుంబం. ఆ కుటుంబంలో తల్లి తండ్రి చదువుకోలేదు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో చదువుకున్నది ఆ అమ్మాయి. అక్కడ చదువుకొని హైదరాబాద్కు వచ్చి పుస్తకాలను చదువుకుంటూ గ్రూప్ 1లో మంచి ర్యాంక్ కొట్టింది. ఇవాళ డిప్యూటీ కలెక్టర్ కాబోతుంది అమ్మాయి. ఎవరి జీవితం ఎలా మారుతుందో ఎవరు చెప్పగలరండి? ఈ ఆలేరులో ఇక్కడ కూర్చున్న ఈ పిల్లలు మీరు జాగ్రత్తగా చదివితే రోజు పేపర్ చదవడం అలవాటు చేసుకోండి. టీచర్లారా మీరు మీ పిల్లలకు అలవాటు చేయండి. తల్లిదండ్రులారా మీ ఇంట్లోకి ఒక పేపర్ వేయించుకోండి. రోజు ఒక పేపర్, ఏ పేపర్ అయినా సరే ఆ పేపర్ వేయించుకోండి. మీరు చదువుతూ ఉండండి. మీరు చదువుతూ ఉంటే అప్పుడప్పుడు పిల్లలు కూడా చదువుతారు. మీరు రోజు టీవీ మాత్రమే చూడకండి, మీ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకోండి. అప్పుడప్పుడు కొన్ని పుస్తకాలు కూడా మీ ఇంట్లోకి తీసుకురండి. గిన్నెలు ఉంటాయి, ప్లేట్లు ఉంటాయి, గ్లాసులు ఉంటాయి, రకరకాల సామాను ఇంటి నిండా నింపేస్తారు. మీ ఇంట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించుకోండి. టీచర్ ఇంట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, పేరెంట్స్ ఇంట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో ఆలోచించండి. ఎన్నో రూపాయలు ఖర్చు పెడతారు. సంవత్సరానికి ఒకసారి హైదరాబాద్లో బుక్ ఫేర్ నడుస్తుంది. ఇందిరా పార్క్ ఆపోజిట్లో ఎన్టీఆర్ గ్రౌండ్లో బుక్ ఫేర్ నడుస్తుంది. మీ పిల్లల్ని తీసుకొని ఒక్కరోజు ఆ బుక్ ఫేర్కు రాండి. ఒక 2,000, 3,000 తీసుకొని రాండి. ఒక 2,000 పుస్తకాలు కొనండి. ఆ పుస్తకాలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టండి. అప్పుడప్పుడు పిల్లలు ఆ పుస్తకాల వైపు చూస్తారు. గాంధీ జీవిత చరిత్ర, అంబేద్కర్ జీవిత చరిత్ర, నెహ్రూ జీవిత చరిత్ర,
వివేకానందుడి జీవిత చరిత్ర, భగత్ సింగ్ జీవిత చరిత్ర, ఏ పుస్తకాలైనా, భారతదేశ చరిత్ర పుస్తకాలు ఏవైనా సరే, ఆ పుస్తకాలు మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి మెల్లగా ఆ పుస్తకాలను పిల్లలకు అలవాటు చేయండి. చదవటం అలవాటు అవుతుంది. అట్లా అలవాటు అయినప్పుడే వాళ్ళ జీవితం మారుతుంది. ఒక్కరోజు ఎవరి జీవితం మారదు. ఈనాటి సమాజంలో ఎస్ఐ గారు పక్కనే ఉన్నారు. నా స్టూడెంట్స్ చాలామంది ఎస్ఐలు ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో, సిఐలు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇట్లా మీటింగ్లకు వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటాను, నేను అంబేద్కర్ విగ్రహావిష్కరణలకి, ఆ మీటింగ్లకి, ఈ మీటింగ్ రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. వాళ్ళు ఆ మీటింగ్ దగ్గరికి వచ్చి, సార్ ఇక్కడ ఒక 2-3 వేల మంది ఉన్నారు, యూత్ ఉన్నారు 1000 మంది, దయచేసి ఒక విషయం చెప్పండి, మాదక ద్రవ్యాలకు అలవాటు అవుతున్నారు, గంజాయికి అలవాటు అవుతున్నారు, తాగుడుకు అలవాటు అవుతున్నారు, 7th క్లాస్ 8th క్లాస్ నుంచే బర్త్డే పార్టీల మీద పిల్లలు బీర్ కాటన్స్ తెచ్చుకొని 8th క్లాస్ పిల్లలు బర్త్డే పార్టీలు చేసుకుంటున్నారు సార్, దిస్ ఈజ్ అవర్ ఇండియన్ కల్చర్ అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. వీళ్ళని మార్చడం ఎట్లా, కనీసం మీరైనా చెప్పండి, 4 మంచి మాటలు చెప్తే వాళ్ళు మారుతారేమో అని సిఐలు ఎస్ఐలు చెప్తూ ఉన్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది తెలంగాణకి? తెలంగాణ ఎంత గొప్ప భూమి, ఈ ఆలేరు ఎంత గొప్ప భూమి. నైజాం సర్కరోడా, నాజీల మించినోడా, యమ బాధ పెడితివి కొడక నైజాం సర్కరోడా, చుట్టుముట్టు సూర్యపేట, ఆ వాల హైదరాబాదు, దాని పక్కన గోలుకొండ, గోలుకొండ కీళ్ల కింద నీ గోరిగర్తం కొడక నైజాం సర్కరోడా అని పోరాటం చేసిన ఈ ఆలేరు, ఈ భువనగిరి, ఈ సూర్యపేట ఏమైంది? ఈ ప్రాంతాలకు ఏమైంది? ఈ తెలంగాణకి ఏమైంది? ఈ తెలంగాణకి మత్తెందుకు వచ్చింది? ఎవరు తీసుకొస్తున్నారు? ఇన్ని నేరాలు జరగకుండా అరికట్టగలుగుతున్నటువంటి ప్రభుత్వాలు ఈ తెలంగాణకి, ఈ దేశానికి మాదక ద్రవ్యాలు రాకుండా అరికట్టలేరా? అరికట్టొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో, మొత్తం భారతదేశంలో ఎక్కడ లేనని, ఏ రాష్ట్రం లేనని సీసీ కెమెరాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఎస్ఐ గారికి తెలుసు అది. నాకు తెలిసి 2020లో సీసీ కెమెరాలు 37,000 ఉన్నాయి. ఇక్కడ బహుశా ఇప్పుడు 50,000 సీసీ కెమెరాలు అయి ఉంటాయి. తెలంగాణ గ్రామాలు ఎన్ని? 12,000 తెలంగాణ గ్రామాలు. 12,000 తెలంగాణ గ్రామాలు ఉంటే 50,000 సీసీ కెమెరాలు ఉన్నాయి. అంటే ప్రతి 10 మందిని గుర్తుపట్టగలిగిన సీసీ కెమెరా ఉంది. మరి ఎవడు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడో మాదక ద్రవ్యాలు తెలియదా? ప్రభుత్వాలు మనల్ని చెడగొడుతున్నప్పుడు మనం చైతన్యంతో ఉండాలి, మనం ఆలోచించాలి. మనం చైతన్యవంతంతో ఉన్నప్పుడు ఈ సమాజాన్ని మనం మాత్రం రక్షించగలం. ప్రభుత్వాలు ఏం చేయలేవు. జీవితానికి ఒక సార్థకత ఉండాలి. ఎవరి జీవితమైనా సరే, పుట్టామా పెరిగామా తర్వాత మరణించామా అని కాదు. కాకి బతుకునంట 1000 ఏళ్ళు ఎందుకు, చీమ బతుకునంట పాము కండ్లో పీక, పంది బతుకునంట ముందు చూపు లేక. ఒక్కొక్క జీవి ఒక్కోలా బతుకుతుంది, ఏం ప్రయోజనం? కానీ మనిషి అయిన వాళ్ళు బతుకుతే ఆ జీవితం వీరునిలాగా బతకాలి, శూరునిలాగా బతకాలి, మేధావిలాగా బతకాలి, సమాజానికి పనికొచ్చే వాళ్ళలాగా బతకాలి. అట్లా బతికినప్పుడే ఆ జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. ఎండాకాలం గాలికి ఒక రేగుముళ్ళు కొట్టుకొచ్చిందట. ఆ రేగుముళ్ళు కొట్టుకొచ్చి వాకిట్లో పడిందట. వాకిట్లో చీపురు తీసుకొని ఊడ్చారు, రేగుముళ్ళు పోలేదు, అది మట్టిలోనే ఉండిపోయింది. ఒక చిన్న బిడ్డ, పసిబిడ్డ నడక నేర్చుకుందాం అనుకొని ఇంట్లో నుంచి దొక్కుకుంటూ దర్వాజా దగ్గరికి వచ్చింది. ఒక అడుగు బయటకేసింది, 2వ కాలు వెనుక ఉన్నది. ఆ 2వ కాలును ఇట్లా పైకి లేపి బయటికి వేయాలనుకున్నది. కానీ కడప తగిలి ఆ బిడ్డ కింద పడ్డది. కింద పడి దెబ్బ తగిలింది. ఏడుస్తూ ఉన్నది. ఏడ్చుకుంటూ కూడా లేచి నిలబడాలి, నడవాలని తన కోరికను చంపుకోలేదు ఆ బిడ్డ. ఏడుస్తూనే మళ్ళీ లేచి నిలబడ్డది. లేచి నిలబడి నిటారుగా నిలబడి గోడను పట్టుకొని 4 అడుగులు వేసింది. ఆ మట్టిలో ఉన్న రేగుముళ్ళు ఆ పాప కాలికి గుచ్చుకున్నది. వెంటనే రక్తం గారింది. రేగుముళ్ళు అనుకున్నదట, చి నాది ఒక బతుకేనా? పాలుగారే పసిబిడ్డ కాలు నుంచి రక్తం కళ్ళ చూశాను, నా బ్రతుకు వేస్ట్ అనుకున్నదట. కానీ అదే రేగుముళ్ళు రైతు పంట వేసిన తర్వాత ఆ పంటలో పశువులు మేయకుండా చుట్టుముట్టు రేగ్గంప తీసుకెళ్ళి కంచెగా పెట్టినప్పుడు రేగుముళ్ళు అనుకున్నదట, ఈ ప్రపంచానికి అన్నం పెడుతున్న పంటకి నేను కాపలగాస్తున్నా, నా జీవితం ధన్యమైంది అనుకున్నదట. ఇప్పుడు మీరు ఆలోచించండి, రేగుముళ్ళు తన జీవితానికి ధన్యత తెచ్చుకున్నది. మరి మీ జీవితాలకి మీరు ఎంతమంది ధన్యతను తెచ్చుకుంటారో ఆలోచించండి. ఎంతమంది అంబేద్కర్లు అవుతారో, సావిత్రిబాయి పూలే అవుతారో, అబ్దుల్ కలాం అవుతారో, ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారో ఆలోచించండి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉన్నది. ప్రియమైన విద్యార్థులారా, మీ జీవితం ఇంకెవ్వరి చేతుల్లో లేదు. ఒక 5-6 సంవత్సరాల తర్వాత మీరు ఉస్మాన్ యూనివర్సిటీకి రావాలి,
సార్ ఫలానా రోజు మీరు ఆలేరు గవర్నమెంట్ స్కూల్కి వచ్చారు యాన్యువల్ డేకి, ఆ రోజు మీరు మాట్లాడారు, నేను ఇప్పుడు ఎంఏ తెలుగులో చేరాను, ఎకనామిక్స్లో చేరాను, ఫిజిక్స్లో చేరాను, కెమిస్ట్రీలో చేరానని ఇంకొక 5 సంవత్సరాల తర్వాత మీలో ఎవరో కొద్ది మంది అయినా నన్ను కలవాలని, నేను ఇంకా 18 సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటాను గనక ఖచ్చితంగా మీరు వస్తారనే హామీ మీరు నాకు ఇస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలతో ముగిస్తున్నాను.